ఈ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద పెద్ద పార్టీలు వాళ్ళ దగ్గర ఉన్న పలుకుబడి కానీ డబ్బులు కానీ అధికంగా ఉన్నాయి. మరి మీరు ఒక్కరే సింగిల్గా బరిలో ఉన్నారు. మరి ఈ డబ్బు పలుకుబడి ఉన్న పార్టీలను మీరు ఏ విధంగా ఎదుర్కొని మీరు ఇప్పుడు మన స్టూడియోలో, అంటే చిన్న స్టూడియో మనది, మన స్టూడియోలో మనతో మాట్లాడడానికి పెద్దపల్లి ఎంపీ సోషలిస్ట్ పార్టీ ఇండియా ముల్కాల కనకయ్య మన దగ్గర ఉన్నారు. మనతో మాట్లాడడానికి ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి మన ముందరకు వచ్చిండ్రు. మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. నమస్కారం అన్న. నమస్తే అన్న, ఇప్పుడు ఈ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద పెద్ద పార్టీలు వాళ్ళ దగ్గర ఉన్న పలుకుబడి కానీ డబ్బులు కానీ అధికంగా ఉన్నాయి. మరి మీరు ఒక్కరే సింగిల్గా బరిలో ఉన్నారు. మరి ఈ డబ్బు పలుకుబడి ఉన్న పార్టీలను మీరు ఏ విధంగా ఎదుర్కొని మీరు ముందడుగు వేస్తున్నారో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ చెప్పండి. ముందుగా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. పెద్దపల్లి పార్లమెంటు ముందుగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను సోషలిస్ట్ పార్టీ ఇండియా నుండి మా పార్టీ నన్ను ఎంపీగా నిలబడడానికి నాకు సహకరించింది. దళితుడైనటువంటి నేను, మాదిగ కులానికి చెందినటువంటి నేను, టార్చ్ లైట్ గుర్తు వచ్చింది ఎంపీగా. నాకు సీరియల్ నెంబర్ 7 దాంట్లో టార్చ్ లైట్ గుర్తు నా పార్టీ నుండి వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించడానికి మీకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. అన్నగారు మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం ఏంటంటే, డబ్బు బలము ధన బలము ఉన్నది, అధికార బలం ఉన్నది అని చెప్పేసి వీళ్ళందరూ నేను డబ్బుంటే ఎన్నైనా నేను ఏ విధంగా గెలుస్తానని చెప్పేసి అనుకుంటారు. కానీ మన ఓటర్ మహాశయులు వాళ్ళకు తెలుసు, ఏది మంచో తెలుసు, ఏది చెడ్డో తెలుసు. ఈరోజు అనుకుంటున్నారు డబ్బు వల్లనే డబ్బున్నోడే గెలుస్తాడు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. డబ్బు ఇస్తాం, పంచిపెడతాం, ఎవరైనా ఓటేస్తారని చెప్పి అనుకుంటారు. ప్రజలు అంత తెలివి తక్కువలేం కాదు. వాళ్ళకి అన్నీ తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, ఎవరికి ఓటేయాలని తెలుసు. నేను చెప్పేది ఒకటే, వీళ్ళందరూ అనుకుంటున్నారు డబ్బు వల్ల మేము గెలుస్తాము, పంచుతా గెలుస్తాము, ఇంకా మేము అది ఇది మందు మాంసాలు మేము మన బిర్యానీ పోటలు ఇస్తే గెలుస్తాము అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది తప్పు అన్నగారు. డబ్బు ఎప్పుడు కూడా పనిచేయదు, ఎన్నడికి కూడా. అది అవసరానికి డబ్బు అనేది మంచితనానికే ఉపయోగించాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఓటర్లందరినీ వాళ్ళు డబ్బులో మయములో అని పడేస్తారా, మేము ప్రతిసారి చేస్తారు మాకు అని చెప్పి అనుకుంటారు. అది ఎప్పటికీ జరిగే పని కాదు. ఇప్పుడు వాళ్ళు బాగా తెలిసిపోయింది ఏ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఏమేమి పనులు చేస్తున్నాయి అనే విషయాలు అందరికీ తెలిసిపోయింది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, సోషలిస్ట్ పార్టీ ఇండియా నుంచి నేను న్యాయవాది ముల్కాల కనకయ్యను పోటీ చేస్తున్నాను. దళితులను మాదిగా మా పార్టీ నన్ను మాదిగా రిజర్వేషన్ అంటే ఎస్సీ రిజర్వేషన్ నన్ను గుర్తించి నాకు టికెట్ వేయడం జరిగింది. మా పార్టీ కూడా ఎప్పుడు కూడా ఎల్లవేళ ఉంటుంది నా స్థానిక ప్రజల కోసము. నేను కూడా ఎల్లవేళ మీలో ఉంటాను, ప్రతి సమస్యను పరిష్కారం చేస్తాను. నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే, వీళ్ళు అనుకుంటున్నారు మేము డబ్బు పెట్టి మేము గెలుస్తాము, మాకు ఏ పార్టీకి అయినా కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా మేము ఎండవైనా కూడా గెలుస్తాము అని అంటున్నారు. దీన్ని మీరు ఓటుతోటి బుద్ధి చెప్పాల్సిన అవసరము ఆసన్నమైనది. మీ ముందు పెడుతున్న నేను మన బతుకులు మన చేతుల్లో ఉన్నాయి. ఈ ఓటు వేసి గెలిపించాలి. వీళ్ళు అనుకుంటున్నారు దళబలంతో అంగబలంతో మనం గెలుస్తాము, బెదిరిస్తాము, ఓటేసి గెలిపించుకుంటాము, పైలిస్తాము అని తింపుకుంటామని చెప్పి అంటున్నారు. మనల్ని మభ్య పెడుతున్నారు. ఓటర్ మాసాలు మీకు కూడా చెప్తున్నా, మీకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా నా బాధ్యతగా నేను మళ్ళీసారి గుర్తు చేస్తున్నా. నేను ఎందుకంటే మీకు సేవ చేయడానికి వచ్చిన, నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, మంచి మనసు ఉన్నది. మిమ్మల్ని అందరూ నేను
ప్రతి వేళ ఉంటా, మీ తోడుగుంటా. మీ యొక్క బతుకు బాగుపడడానికి మన ఓటే మనకు ముఖ్యము. కాబట్టి మన ఏమి లేనటువంటి నేను ధనం లేకపోవచ్చు, మంచి మనిషి ఉన్న సేవ చేసేటువంటి దృక్పథం నా దగ్గర ఉన్నది, మంచి ఆలోచన ఉన్నది. మన ఆలోచనలు మనం అమల్లో పెట్టుకోవాలంటే, మన జీవితాలు సన్మార్గం చేసుకోవాలనుకుంటే, మన బతుకులు బాగుపడాలనుకుంటే మీరు సోషలిస్ట్ పార్టీ అయినటువంటి టార్చ్ లైట్ గుర్తుకి ఓటేసి సీరియల్ నెంబర్ 7 గుర్తించి టార్చ్ లైట్కు వేయించి అధిక మేజార్తో మీరు గెలిపించాలి. వాళ్ళ యొక్క విధానాన్ని మనము త్రిప్పి కొట్టాలి. వాళ్ళు అనుకున్నటువంటి విధానాలు తప్పురా నాయన అని చెప్పేసి మనం చెప్పాలి. వాళ్ళు మభ్యపెడుతున్నారు. మళ్ళీ మనము ప్రభావాలకు మనం లోన్ కాకూడదు. మేము మీకోసం ఇలా ఉంటాను. మంచి కార్యక్రమం నియోజకవర్గంలో మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా నేను మీ వెంబడి ఉంటాను, తీస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, మార్పు పోయండి. మీ ఓటు విలువ ఏందో చూపించండి. వాళ్ళ ఆలోచన విధానం తరిమి కొట్టండి. వాళ్ళు మనకు ఎప్పుడు కూడా ఏం చేశారో తెలిసిన విషయమే. మనము ఇప్పుడు కూడా అదే మేము గెలుస్తాము అని చెప్పేసి ధీమలో ఉన్నారు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకొని టార్చ్ లైట్ ఓటుకు వేసేసి సోషలిస్ట్ పార్టీ ఇండియా ములకల కనకయ్య సీరియల్ నెంబర్ 7 మీరు గుర్తించి వేసి నన్ను గెలిపిస్తే ఎల్లవేళ మీకు సేవకుడిగానే ఉంటానని చెప్పేసి మీలో ఉంటానని చెప్తున్నాను. వీళ్ళ విధానాలను తిప్పుకొట్టాలని చెప్పేసి మీ అందరికీ నమస్కారం చెప్తున్నాను. జై మన సోషలిస్ట్ పార్టీ ఇండియా. టార్చ్ లైట్ గుర్తుకే ఓటు సీరియల్ నెంబర్ 7 టార్చ్ లైట్ మన జీవితాన్ని వెలుగులోకి తీసుకురావడానికే నేను టార్చ్ లైట్ ఎన్నుకున్నాను. కాబట్టి ఆ చీకటిని పాలదురైనటువంటి టార్చ్ లైట్ మీరు గెలిపించి అధిక మేడతో గెలిపించి ఈ చీకటి మా బతుకు చీకటి మనము ఛేదించుకుందామని చెప్పేసి మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. నియోజక ప్రజలందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. జై సోషలిస్ట్ పార్టీ ఇండియా. జై. మీ గుర్తు మన టార్చ్ లైట్గా ఓటేయండి. నన్ను అధిక మేజర్తో గెలిపించండి. టార్చ్ లైట్ గుర్తుకే మీ ఓటు వేసి గెలిపించండి. టార్చ్ లైట్ గుర్తుకే మీ ఓటు వేసి గెలిపించండి. సీరియల్ నెంబర్ 7 టార్చ్ లైట్కి ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. నమస్కారం అందరికీ. నేను ప్రజలను కోరుకునేది ఒకటే, నన్ను కనుక గెలిపిస్తే ముఖ్యంగా కొన్ని అంశాలు మీ ముందు ఉంచుతాను. మన స్థానికంగా ఉన్నటువంటి సమస్యలలో ఒకటి సింగరేణి బొగ్గు కానీ కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు కోసం నేను చాలా కృషి చేస్తాను. రెండవది మందమరి మున్సిపాలిటీని డీలిమిటేషన్ చేయించి ఎన్నికలు జరిగే విధంగా నేను కృషి చేస్తాను. తర్వాత చిన్నపిల్లలకు ప్రత్యేక దవాఖానాలను ఏర్పాటు చేస్తాను. ప్రతి మండల కేంద్రంలోని గర్భిణీ స్త్రీలకు ప్రసూతి వైద్యశాలను నేను ఏర్పాటు చేస్తాను. తర్వాత కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు నిరుద్యోగులకు మహిళలకు మన ఉపాధి కల్పించడంలో నేను ముందంజ ఉంటాను అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి మండలానికి యువకులకు వాళ్ళకి పోటీ పరీక్షలకి హాజరయ్యేటట్టుగా శిక్షణ నేర్పించేటువంటి స్టడీ సర్కిల్ని నేను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను. తర్వాత వాటితో పాటు మనకు ఐటీ పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయడానికి చెప్పేసి నేను కృషి చేస్తాను. తర్వాత రైతులకు మద్దతు ధరను మనకు వచ్చేటట్టుగా మనకు ఒక ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేసేటట్టుగా నేను కృషి చేస్తాను. తర్వాత బాలికలకు మహిళలకు వయోవృద్ధులకి మనకు సంరక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తాను. తర్వాత ప్రభుత్వ పాలిటెక్నిక్ తర్వాత మరియు నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తాను. తర్వాత కేంద్ర స్థాయి విద్యా సంస్థలను కోల్బెల్ట్ ప్రాంతానికి తీసుకురావడానికి నేను కృషి చేస్తాను. నేను చెప్తున్నా, ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఇంకొక విషయం చెప్పాను. పెద్దపల్లి పార్లమెంట్లో ఏదైతే మనకు ఈ నియోజకవర్గంలో రైల్వే స్టేషన్లు ఏదైతే ఉన్నాయో ఆ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయి యొక్క రైల్వేలను కూడా నిలుపుదలకు నేను కృషి చేస్తాను. ఆ రైల్వే స్టేషన్ అభివృద్ధి కూడా కృషి చేస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, నేను చెప్పేది ఒకటే, మీరు మాత్రము ఈ టార్చ్ లైట్ గుర్తుకి వేసి నన్ను అధిక మెజార్టీతో గుర్తించి సీరియల్ నెంబర్ 7 గుర్తించి టార్చ్ లైట్ని గుర్తించి నన్ను ములకల కనకయ్య న్యాయవాది అనేటువంటి అది వేస్తే మీకు మా పార్టీ తరపున నా తరపున మీకు ఎల్లవేళ మీకు నేను మీలో ఉంటాను, మీలో కృషి చేస్తాను. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను. నేను చెప్పినటువంటి ఈ సమస్యలే కాకుండా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా నేను మీలో ఉంటాను. మీ ద్వారా నేను ఈ సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించండి. మీ ఓటుతో బుద్ధి చెప్పండి అని చెప్పేసి మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం చేసుకుంటాను. జై సోషలిస్ట్ పార్టీ ఇండియా.
టార్చ్ లైట్ గుర్తుకే ఓటు మీ ఏసీ గెలిపించండి. వేటు వేయాలంటే టార్చ్ లైట్కి ఓటు వేయాలి. మనము వాళ్ళ మీద వేటు వేయాలి. వాళ్ళని ఓడించాలంటే మీరు టార్చ్ లైట్ గుర్తుకే వేయాలి. అధిక మెజార్టీతో గెలిపించాలి. ధన్యవాదాలు ప్రజలందరికీ.